వీళ్ళు చేసిన ప్రకటన మీరు ఒకసారి చూస్తే మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి, రెండో ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి, మూడో ప్రకటన 2022 జూన్ నాటికి పూర్తి, 4 డిసెంబర్ నాటికి పూర్తి 2022, ఐదోసారి ఎప్పటికవుతుందో మాకు తెలియదు, ముంచేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది. మొన్నే ఒక జియో ఇష్యూ చేశారు. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ ని పెట్టి ఎవ్రీ మంత్ 10 days ఇక్కడ ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని, ఎట్లా కాఫర్ డ్యామ్ రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. ఈ మంత్ గానీ ఫస్ట్ వీక్ గానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడుండే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా పెట్టి వాళ్ళు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ, అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది.